మరణాత ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున మీ ಎಲ್ಲರಿಗೂ సమాధానము కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత అండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని ఇక్కడ సర్వోన్నతుడు దేవుడు సొలొమోను గారి ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరులారా, ఈ మాట దేవుని నోటి మాట. భూలోకంలో మానవుడు నీతిమంతుడుగా దేవుని ఎదుట జీవించినట్లయితే వారి తల మీదికి దేవుడు ఆశీర్వాదాన్ని పంపించువారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మనము గమనించినట్లయితే బైబిలు లేఖనాలలో యాకోబు కుమారుల్లో యోసేపు గారు తన అన్నలందరికన్నా కూడా నీతిమంతుడు. వారందరి చేత హింసించబడినను ఆయన శోధనలో వారందరి చేత పడిపోయి నలిగిపోతూ ఉన్న సమయంలో ఆయన సర్వోన్నతుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలవాడై దేవుని సహాయమే కోరినవాడై ఉన్నారు. అయినను వారు దయతలచక కొట్టి గోతులో పడవేసి ఇష్మాయేలులకు అమ్మివేసి ఐగుప్తు దేశము ఆయన కొనుపోబడ్డాడు. ప్రియులారా, అక్కడ కూడా వారు మరలా ఆయన్ని బేరం పెట్టి బానిసగా అమ్మేశారు. ప్రియులారా, అలాగును ఆయన అమ్మబడి బానిసగా ఐగుప్తు దేశంలో ఎంతో శ్రమపడుతూ దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కన్నీళ్లు కారుస్తున్నాడు. తల్లికి దూరం అయిపోయాడు బాల్యంలోనే, తండ్రికి దూరం అయిపోయాడు, ఇప్పుడు సోదరులకు దూరం అయిపోయాడు, ఇంటికి దూరం అయిపోయాడు, అన్నిటికీ దూరం అయిపోయాడు. కానీ అన్నీ పోగొట్టుకున్నా కానీ విశ్వాసముతో ఆయన నిరీక్షణను కోల్పోలేదండి. ప్రియులారా, దేవునిని మనసులో తలంచుకుంటూ అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఐగుప్తు దేశంలో కూడా ఆయనకి అనేకమైన శోధనలు వచ్చినవి. అయినను అతడు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కనుక అతని నీతిని బట్టి దేవుడు అతడు ఉన్న ప్రతి చోటు ఆశీర్వదించబడినట్లుగా చేస్తూ ఉన్నారు. చివరకు ఆయన్ను దుష్టుడైనటువంటి అపవాది చేత శోధించబడుతూ చెరసాలకు వెళ్ళాడు. ప్రియులారా, చెరసాలలో ఆయన శోధించబడుతుండగా సర్వోన్నతుడైన దేవుని కటాక్షము ఈ నీతిమంతుని దర్శించింది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారికి కల వచ్చింది. ప్రియులారా, దాని భావము చెప్పేవారు లేకపోవటం వల్ల అతడు కలత చెందగా దాని భావమును చెప్పగలుగు సామర్థ్యము కలిగినటువంటి వివేచన శక్తి కలిగినటువంటి యోసేపు గారిని అక్కడికి పిలిచి దాని భావాన్ని తెలుసుకొని, ఇంతటి జ్ఞాని బంధించబడి ఉండడం న్యాయము కాదు అని వెంటనే ఆ రాజు ఇతడు దేశానికి అవసరమని చెప్పి వెంటనే ఆ దేశానికి గవర్నర్గా చేశాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని యందు నిరీక్షణ గలవాడు విశ్వాసము కలిగి ఉన్నాడు గనుక, తన నీతిని కోల్పోలేదు గనుక అతడు ఆ దేశానికి గవర్నర్ అయి ఎంతో ఆశ్చర్యకరంగా ప్రజలందరూ కష్టకాలంలో తినడానికి కావలసినంత ఆహారాన్ని ఆయన భద్రం చేసి గడ్డు దినాలు వచ్చినప్పుడు ఎవరికి ఎలాగ పంచాలో వారికి అలాగ పంచుతూ ప్రజలు చనిపోకుండా ఆయన కాపాడాడు. గొప్ప అన్నదాతగా మారాడు. ప్రియమైన స్నేహితులారా, అతడు పనిచేయుట ప్రారంభించిన తర్వాత ఆ దేశం ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. దేవుని మహాకృపను బట్టి అతడు దాసుడు అనబడిన స్థితి నుంచి గవర్నరు అనబడేటటువంటి గొప్ప భాగ్యవంతుడిగా మారిపోయాడు. ప్రియులారా, దేవుడు ఆయనలో ఉన్న నీతిని చూశారు గనుక నీతిమంతులైనటువంటి వారిని ఆయన చూడకమానరు. నీతిని బట్టి ఆయన్ని ఆశీర్వదించక మానలేదు దేవుడు. అలాగే కడవరి కాలంలో ఉన్న మిత్రులారా, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి నీతిని విడిచిపెట్టకుండా నీతిగా జీవించటానికి ప్రయాసపడినట్లయితే మన నీతి మన ముందు నడుస్తుంది. అది మనకు వెలుగుగా ఉంటుంది కనుక
వెలుగులో తేటగా మార్గము కనబడుతుంది కనుక మనము భద్రంగా ఉంటాము, సకలాభివృద్ధి కలిగిన వారమే ఫలిస్తాము. అట్టి ధన్యతలు సర్వోన్నతులకు రక్షకుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, ఘనుడా, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు. నాథా, ఇదిగో నీతిని నీవు మానవులకు అనుగ్రహించిన వాడవై ఉన్నావు. నీకు స్తోత్రములు. అనీతిని తొలగించి స్వనీతిని తొలగించి యేసునాథుని యందు నీతిగా జీవించుట కొరకు నా ప్రభువా నీ కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తూ, ప్రభువా నా తండ్రి, నీతిగల వారికి సకలాభివృద్ధిని ప్రసాదించు దేవుడువై ప్రతి ఒక్కరిని ఫలింపచేసి మహిమనందమని మహిమాస్వరూపుడగు దేవదేవుడగు క్రీస్తు యేసు పుణ్యనామమున ప్రార్థించి నీ చేతికి ప్రతి ఒక్క కుటుంబమును సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.